హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో ఘర్షణ చెలరేగింది. సెక్యూరిటీ గార్డ్, పేషెంట్ అటెండర్ పరస్పరం దాడి చేసుకున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చిన్నపిల్లల ఆసుపత్రిలో ఇలాంటి ఘర్షణలు జరగడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో ఘర్షణ చెలరేగింది. సెక్యూరిటీ గార్డ్, పేషెంట్ అటెండర్ పరస్పరం దాడి చేసుకున్న దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డయ్యాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అసలు దాడి చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మొత్తంగా చూసుకున్నట్లయితే నీలోఫర్ హాస్పిటల్లో సెక్యూరిటీని కాపాడుతున్న సెక్యూరిటీ గార్డ్స్ పూర్తిగా కూడా పేషెంట్ అటెండర్స్ మీద దాడి చేసినటువంటి ఘటనపై పూర్తిగా కూడా ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పేషెంట్ బంధువులందరూ కూడా ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో చాలా సీరియస్ గా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఇది రిపీట్ అవుతున్న నేపథ్యంలో అటు సూపరింటెండెంట్ విజయ్ కుమార్ కూడా ఇద్దరు సెక్యూరిటీని కూడా ఇతను డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా కూడా ఇది ఇంటెన్సివ్ కేర్ వార్డు ముందు ఉన్నటువంటి పేషెంట్ ని బయటకు రావాలని కోరుతున్నప్పటికీ కూడా తను రావట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే సెక్యూరిటీ మాత్రం గట్టిగా మాట్లాడుతున్నారు. లేదు అంటే 50 రూపీస్ 100 రూపీస్ అడుగుతున్నారు, అలా ఇస్తే మాత్రమే లవ్లు పంపిస్తారని చెప్పేసి పేషెంట్ బంధువులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే నీలోఫర్ లో అయితే పూర్తిగా కూడా సెక్యూరిటీ వాళ్ళ దాడులు అయితే కంటిన్యూస్ గా పెరుగుతా ఉన్నాయి. నార్మల్ డెలివరీ అటువంటిప్పుడు మాత్రం దాదాపుగా 2500 ఆడపిల్లలు పుడితే ఇవ్వాలి, మగవాళ్ళు పుడితే మాత్రం అంతకి ఇంకా ఎక్కువ ఇవ్వాలని చెప్తున్నారు. అలాగే డెలివరీ వార్డు నుంచి బయటకు బిడ్డలు తీసుకొస్తే 500 నుంచి 1000 రూపాయలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాంటివి ఇవ్వకపోతే దాడులు ఇలా రిపీట్ చేస్తూనే ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే గతంలో కూడా లోకల్ పోలీసులు సెక్యూరిటీ గార్డ్స్ అందరికి కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఇలాంటి దాడులు మాత్రం రిపీట్ చేస్తున్నారు. సో ఇప్పటికైనా అటు ఆర్ఎంఓ కావచ్చు, సెక్యూరిటీ ఏజెన్సీస్ కావచ్చు, అలాగే మెడికల్ ఆఫీసర్స్ కావచ్చు, ఇలాంటి సంఘటనలు జరగకుండా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మంది దామోదరం కూడా చాలా మంది నెటిజన్లు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా కూడా ట్విట్టర్ లో కూడా పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వస్తున్నాయి. బంధువుల తరఫున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇలాంటి ఘటనలు రిపీట్ చేస్తే మాత్రం ఏజెన్సీ మీద తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.